ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తనదైన స్టైల్లో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఇవాళ నారదముని వేషం ధరించారు. ఓ చేతిలో తంబురా, మరో చేతిలో చిరుతలు పట్టుకొని పార్లమెంట్ ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. కేంద్రం ఏపీకి ఎలా అన్యాయం చేసిందో వివరిస్తూ పాట పాడారు శివప్రసాద్. మాటలు వినలేకపోతున్నాను, ఈ దృశ్యాలు చూడలేకపోతున్నాను. ఈ కాళ్ళు ముక్కోడాలేంటి? చనిపోయిన పూజనీయులైన తల్లిదండ్రుల మీద ఈ అసభ్య పదజాలం ఏమిటి? ఎందుకు ఇలా పార్లమెంట్ తయారైపోతుంది? నమో నారాయణ అనేవాడిని. నమో అంటే నరేంద్ర మోడీ, నారా అంటే నారా చంద్రబాబు నాయుడు. వేదంలోనే ఉంది, కలిసి ఉంటారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలోకి తెస్తారని. కానీ విభజన హామీలు నెరవేర్చకపోతే, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, చంద్రబాబు నాయుడు మీద దేశం పెట్టుకొని డెవలప్మెంట్ని ఆపించాలని చూస్తే నారా నమోతో ఎందుకుంటాడు? దుష్టుడితో దూరంగా ఉండాలని నమో పక్కకి వెళ్ళిపోయాడు. నేను ఒకసారి మోడీ గారికి చెప్తున్నా, నారాయణుడు చాలా పెద్దవాడు, ఆయనతో వద్దయ్యా అని హిరణ్యకశిపుడికి చెప్పాను. నా మాట వినలేదు, పోయాడు. రావణాసురుడికి చెప్పాను, నా మాట వినలేదు, పోయాడు. నరకాసురుడికి చెప్పాను, వినుంటే ఆయన దేహంతో స్వచ్ఛ భారత్ లాగా ఇంకా ఉండేవాడు. మహిషాసురుడికి చెప్పాను, మట్టిలో కలిసిపోయాడు. భస్మాసురుడికి చెప్పాను, ఆడు థై 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 అని నెత్తిమించ చేయబెట్టుకున్నాడు, భస్మ అయిపోయాడు. ఏమండి, సత్యభామ కూడా చెప్పానండి, ఎక్కువ టెక్కొద్దామా, ఓవర్ చేయొద్దని చెప్పా. నా మాట వినలా, మొగుడు నమ్ముకునే కాడికి వచ్చింది. కలియుగంలో ఇందిరాగాంధీకి చెప్పా, ఎన్టీఆర్తో గొడవ వద్దమ్మా అని. ఏమైంది? ఎన్టీఆర్ని తిరిగి పదవిలో కూర్చోబెట్టింది ఆమె. సోనియా గాంధీ కూడా చెప్పాను, బైఫర్కేషన్ వద్దమ్మా అని. నా మాట వినిందా? ఇప్పుడు ఏంటి అడ్రస్ ఏంటి? అందుకే చివరిసారిగా మోడీ గారిని హెచ్చరించదలుచుకున్నాను. వింటే ఉంటావు మోడీ, వింటే ఉంటావు మోడీ, లేకుంటే పోతావు మోడీ. వింటే ఉంటావు మోడీ, లేకుంటే పోతావు మోడీ. శనికూడి నువ్వు ఓడి మాడి మస్ అయిపోతే మిగిలేదే బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బోడి. వింటే 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 ఉంటావు మోడీ. ఓం నమో ఓం నమో నారాయణ నారాయణ నారాయణ.